నుంచి కల్తీ మద్యం సరఫరా కావచ్చు, అమ్మకాలు కావచ్చు, దీంట్లో జరిగినటువంటి అవకతవకలు దాదాపుగా ఇప్పుడు సిట్ బయట పెడుతున్నది. దాంట్లో మాత్రం 3,500 కోట్లు అయినప్పటికీ కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు దీనికి సంబంధించి కూడా అంటే ఢిల్లీ లిక్కర్కు ఏపీకి సంబంధం ఏంటి, ఏపీలో జరిగిన లిక్కర్కు సంబంధం ఏంటి అనే దానికి మనం ముఖ్యంగా మనం చూస్తే ఢిల్లీ లిక్కర్లో మనం చూసాం. ఇక్కడ ఢిల్లీ లిక్కర్కి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఇక్కడ మనం చూస్తే కనుక ఢిల్లీకి సంబంధించి ఎవరెవరు అరెస్ట్ అయ్యారో మనం ఇక్కడ చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శరత్ చంద్రారెడ్డి అరబిందో గ్రూప్ డైరెక్టర్, ఈయనే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. సో ఈ దీనికి ఏపీకి సంబంధం ఏంటి అని మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఈ అరబిందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గతంలో మనం చూసాం పూర్తిగా అంబులెన్స్ నిర్వహణ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్లే టేక్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ఏదైతే పూర్తిగా మనం చూస్తే కనుక ఈ కాకినాడ సెజ్ కావచ్చు, అది కూడా వాళ్ళకే అప్పచెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక రకంగా ప్రభుత్వాన్నే నడిపించారు వీళ్ళు అని కూడా చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈ శరత్ చంద్రారెడ్డి మనం చూడొచ్చు, విజయసాయిరెడ్డి అల్లుడు, అంటే శరత్ చంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడు విజయసాయిరెడ్డి అల్లుడు, ఆ తర్వాత ఈయన కూడా అల్లుడే అవుతారు కాబట్టి విజయసాయిరెడ్డి అల్లుడు. అట్లాగే గతంలో మనం చూసాం ఈ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి నేను 100 కోట్ల రూపాయలు డబ్బు కూడా ఇప్పించాను అరబిందో సంస్థతో అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి చెప్పినటువంటి అంశం కూడా మనం చూసాం. సో ఈ లింకులు మనం చూస్తే కనుక దాదాపుగా ఏదైతే శరత్ చంద్రారెడ్డి తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కావచ్చు, వీళ్ళ మూలాలు కూడా దీంట్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు రాజ్ కసిరెడ్డిని ఈడీ కూడా ఎంటర్ అయిన తర్వాత దీంట్లో రాజ్ కసిరెడ్డిని మొన్న కార్యాలయానికి ఏదైతే కారాగారం జైల్లోకే వెళ్ళి ఆయనను దాదాపుగా 100 ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత నాకు తెలియదు, ఏం జరిగిందో తెలియదు అని రాజ్ కసిరెడ్డి చెప్పేస్తే పూర్తిగా ఆధారాలతో పాటు ప్రతి ప్రశ్నకు కూడా ఒక దానికి సంబంధించిన సాక్ష్యాన్ని ఆయన ముందు పెట్టేసరికి పూర్తిగా ఒప్పేసుకున్నటువంటి పరిస్థితులు, ఇది జరిగింది, ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా కూడా చెప్పినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఆ తర్వాత రాజకేశరెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో 2-3 సార్లు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ తర్వాత దాంట్లో కూడా చెప్తా ఉన్నారు ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళిద్దరిని అకారణంగా అరెస్ట్ చేశారు. అసలు ధనుంజయ రెడ్డి అన్నకు ఏం తెలియదు, కృష్ణమోహన్ రెడ్డి అన్నకు ఏం తెలియదు అంటూ కూడా ఏదో చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డికి చాలా అత్యంత సన్నిహితులు. సో వీళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నడిపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే కూడా ముందుగా వీళ్ళిద్దరూ పరిశీలించిన తర్వాతనే ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళేది, లేదంటే వీళ్ళే ఏదైనా దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇచ్చేవారు అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో కూడా సో వీళ్ళిద్దరు చాలా కీలకం. వీళ్ళ అరెస్ట్ తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కొంచెం ఆత్మరక్షణలో పడిపోయారు. మరి ఏమేం విషయాలు చెప్తారు, ఏం బయటకు వస్తాయనే దానికి సంబంధించి కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఒక పీనట్ లాంటిది అని గతంలో లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్లమెంటు వేదిక కూడా చాలా వివరించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏపీలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దేశ చరిత్రలో కూడా చాలా పెద్ద స్కామ్ అని కూడా చెప్పొచ్చు. మొత్తం ఇంత పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరగడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఢిల్లీ, ఏపీ, తెలంగాణ ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ స్కామ్కి సంబంధించినటువంటి శిక్షలు ఆల్రెడీ ఖరారైనటువంటి పరిస్థితులు. ఏదంటే అక్కడ కూడా ప్రజలు ఆప్ను పూర్తిగా తుడిచేసినటువంటి పరిస్థితి ఢిల్లీలో. ఆ తర్వాత ఏపీలో కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా అయిందో మనం చూసాం. అట్లాగే తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఖచ్చితంగా ఈ మూలంలో కూడా ఈ కోణంలో కూడా ఆలోచన చెయ్యాలి, దర్యాప్తు చెయ్యాలి అంటూ కూడా చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ వయా ఏపీ మీద నుంచే ఈ స్కామ్ అంతా జరిగింది తెలంగాణ అనే చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి. సో దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఏపీకి సంబంధించి కూడా ఇప్పటివరకు లిక్కర్కి సంబంధించి అరెస్ట్ అయిన వాళ్ళకు సంబంధించి కూడా మనం చూస్తే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ముందుగా రాజ్ కసిరెడ్డి, ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా ఉన్నారు. ఈయన ఐటీ సలహాదారుకు ఇక్కడ ఏం పని? లిక్కర్లో చేసినటువంటి అవకతవకలు కావచ్చు, లిక్కర్కి సంబంధించి చేసిన మీటింగులు కావచ్చు, ఆ పాలసీ రూపొందించడంలో ఈయనకి ఏం పని, రాజ్ కసిరెడ్డికి ఏం పని అంటూ కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపించాయి. తర్వాత కె ధనుంజయ రెడ్డి, ఈయన రిటైర్డ్ ఐఏఎస్, మాజీ సీఎం ఆఫీసులో కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి.
సో పూర్తిగా పి కృష్ణమోహన్ రెడ్డి రిటైర్డ్ అధికారి, వైఎస్ ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. సో ఈయన గతంలో కూడా ఈయనకు సంబంధించి చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. ఒక దొంగ పాస్పోర్టుకు సంబంధించి సహకరించారనే ఆరోపణలు కూడా వచ్చినటువంటి పరిస్థితి కృష్ణమోహన్ రెడ్డికి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా ఫోన్ చేయాలన్నా, ఎవరైనా జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేయాలన్నా ఈయననే ఈయన ఫోన్కు చేయడం, ఆ తర్వాత ఆయన మాట్లాడడం. ఎందుకంటే గతంలో వివేకానంద రెడ్డి మరణించినటువంటి సమయంలో కూడా అవినాష్ రెడ్డి ఈయనకే ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడడం జరిగింది అనే మాటలు కూడా వచ్చాయి. దానికి సంబంధించిన ఎంక్వైరీ కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో తర్వాత బాలాజీ గోవిందప్ప, భారతీయ సిమెంట్స్ డైరెక్టర్, జగన్కు అత్యంత సన్నిహితుడు, ఈయన చార్టర్ అకౌంటెంట్ కూడా. సో ఈయన కూడా చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి, స్పై ఆగ్రో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఈయన. ఇది పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ స్కామ్, ఖచ్చితంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటి మూలాలు ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కూడా ఢిల్లీ ఈ రకంగా కూడా చేస్తే ఇది ఒక చాలా పెద్ద స్కామ్ బయటపడే అవకాశాలు ఉన్నాయనే